హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్ డే 81. సో 81 మోడల్ క్వశ్చను ఇది. మీరు చూశారంటే స్టాటిస్టిక్స్లోని ప్రాబ్లం ఆల్రెడీ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన మోడల్. ఇక్కడ ఏం అడిగాడు? మీన్ కనుక్కోమన్నాడు. ఒకసారి క్వశ్చన్ చూశారంటే ఫైండ్ ది మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? సో మీన్ కనుక్కోమన్నాడు కానీ మెథడ్ చెప్పలే. సో మన ఇష్టం ఏ మెథడ్ అన్నా కనుక్కోవచ్చు. ఓకేనా? ఆల్రెడీ ఈ చాప్టర్లో మనం యూజ్ చేయాల్సిన ఫార్ములాస్ ఎలా రాయాలనేది వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో వచ్చి డే 80లో ఉంటుంది. మీకు స్టార్టింగ్లో కానీ లేదా వీడియో రన్ అయ్యేటప్పుడు కానీ టాప్లో డే 80 అని కనిపిస్తుంది పేరు. దాన్ని కానీ టచ్ చేస్తే ఆ వీడియో ప్లే అవుతుంది. ఆ వీడియో చూసి మీరు ఫార్ములాస్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాబ్లంలోకి వస్తే ఇక్కడ మెథడ్ చెప్పలేదు కాబట్టి మనం నచ్చిన మెథడు చెయ్యొచ్చు. అయితే దీనికి డీవియేషన్ మెథడ్ ఈజీగా ఉంటుంది. అది ఎలా తెలుస్తుంది అంటే ఫ్రీక్వెన్సీలో వాల్యూస్ చూడండి ఎక్కువగా ఉండే. ఫ్రీక్వెన్సీలో వాల్యూస్ ఎక్కువగా ఉంటే డీవియేషన్ మెథడు బెస్ట్. దీన్నే అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అని కూడా అంటాం. సో ఆ మెథడ్ ఈజీగా చేయొచ్చు. ఒకవేళ క్లాస్ ఇంటర్వల్స్ కానీ బిగ్గెస్ట్ వాల్యూస్ ఉంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ ఈజీ. రెండిట్లోనూ చిన్న వాల్యూస్ ఉంటే డైరెక్ట్ మెథడ్ ఈజీ. సో ఇలా ఐడెంటిఫై చేసుకొని మనం పెట్టుకున్నామంటే చాలు, సింపుల్గా లెక్క చేసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉంది మనకి ఫ్రీక్వెన్సీలో వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి డీవియేషన్ మెథడ్ చేసామంటే చాలు. సో దానికి కావాల్సిన టేబుల్ ఫస్ట్ రాస్తాం. ఫస్ట్ దాని పేరు క్లాస్ ఇంటర్వల్స్. వాడు క్లాస్ ఇంటర్వల్స్ అని మెన్షన్ చేసినా చేయకపోయినా వేరే పేరు ఇచ్చినా దీనికి మాత్రం మనం క్లాస్ ఇంటర్వల్స్ అనే రాయాలి. సెకండ్ దాని పేరు ఫ్రీక్వెన్సీ. కొన్ని ప్రాబ్లమ్స్కి పేర్లు మార్చిస్తాడు, అయినా సరే ఈ రెండింటికి మార్చకుండా మనం క్లాస్ ఇంటర్వల్స్ ఫ్రీక్వెన్సీగా గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం ఈజీగా చేసేయవచ్చు. నెక్స్ట్ ఎక్స్ఐ, తర్వాత డిఐ. డిఐకి ఫార్ములా రాయాలి, ఎక్స్ఐ మైనస్ ఏ. నెక్స్ట్ ఎఫ్ఐ డిఐ ఫార్ములా. ఇది టేబుల్ ఫార్మేట్. ఇప్పుడు టేబుల్ డ్రా చేసుకుంటాము. టేబుల్ మనం స్కేర్తో కానీ డ్రా చేసామంటే నీట్గా వస్తుంది. మార్కులు కూడా 8కి 8 మార్క్స్ పడతాయి. ఇది పైగా 8 మార్క్స్ క్వశ్చన్. ఇలాంటివి మనం జాగ్రత్తగా చేస్తే చాలు. ఫస్ట్ వాడు ఇచ్చింది రాసుకుంటాం. ఏమి ఇచ్చాడు? 10, 20, 20, 30, 30, 40, 40, 50, 50, 60, 60, 70, 50, 60 వరకు ఇచ్చాడు కాబట్టి ఎక్కడి వరకు మనం రాసుకుంటే చాలు. సో ఫస్ట్ వాల్యూ 15, 110. తొందరపడి ఇప్పుడు నేను రాసినట్టు తొందరగా గబగబా రాసుకుంటూ పోయినామంటే మిస్టేక్ అవుద్ది. కొంచెం జాగ్రత్తగా చేస్తే చాలు. 115, 25. నెక్స్ట్ ఎప్పుడైతే సెకండ్ కాలం రాసేస్తామో వెంటనే ఇది సమ్ చేసి రాసేయాలి. మనకి ఈజీగా ఉంటుంది. 5 + 5 10, 15, 20. 1 1 2 2 3 5 5 1 6 6 2 8 2 8 2 10. సో 1 1 1 1 400. సో 400 వచ్చింది. జాగ్రత్త. ఇప్పుడు ఎక్స్ఐ ఎలా కనుక్కుంటాం? ఎక్స్ఐ చాలా సింపుల్. ఈ రెండు యాడ్ చేయాలి. ఫస్ట్ 2 10 + 20 = 30. 30లో ఆఫ్ వేస్తే చాలు. ఎంత? 15. ఫస్ట్ వేర్. నెక్స్ట్ ఈజీగా చేసేదానికి మీకు ఒక హింట్ ఇస్తా. అదేంటి అంటే ఈ ఫస్ట్ 2 వాల్యూస్లో గ్యాప్ ఎంత ఉంది? 10 ఉంది. ఆ 10 దీనికి యాడ్ చేసుకుంటే చాలు. 10 యాడ్ చేస్తే 25, మళ్ళీ 10 యాడ్ చేస్తే 35, మళ్ళీ 10 యాడ్ చేస్తే 45, మళ్ళీ 10 యాడ్ చేస్తే 55. అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? మిడిల్ వాల్యూకి ఏ అని సింబల్ ఇవ్వాలి, పేరు ఇచ్చిన తర్వాత డిఐ ఉంది కాబట్టి దీని పక్కన 0 పెట్టాలి. ఇప్పుడు మనం యాడ్ చేసింది అంత 10 కదా, ఆ 10 దీనికి యాడ్ చేయాలి. 10, 20. పైకి వచ్చి నెగిటివ్ వాల్యూస్
-10 -20. లాస్ట్ ఫ్రీక్వెన్సీ కాలం డిఐ కాలం మల్టిప్లికేషన్ చాలు. 15 2s are 30. పక్కన 0 ఉంది కాబట్టి 0 నెగిటివ్. 110 చూడండి, 110 10 కన్ఫ్యూజ్ అవుతాం. లాస్ట్ జీరోస్ తీసేయండి. 11 1s are 11. ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0, 2 zeros. అంతే అయిపోయింది. ఇంక ఇది 0ని. నెక్స్ట్ 115 1s are 115. లాస్ట్లో 0 పెడతాం. నెక్స్ట్ 25 2s are 50. లాస్ట్లో 0 పెడతాం. చూసారా ఎంత సింపుల్గా మల్టిప్లికేషన్ అయిందో? ఇందుకోసమే నేను చెప్పింది డీవియేషన్ మెథడ్ ఈజీగా చేయొచ్చు అని. ఓకేనా? అలా ఐడెంటిఫై చేయడానికే మీకు ఇక్కడ ట్రిక్స్ చెప్పిన స్టార్టింగ్లో. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాం? ముందు ఈ రెండు ఎంత? -1400. ఇప్పుడు ఈ రెండు 1650. ఇప్పుడు ఈ రెండిట్లో బిగ్గెస్ట్ ఇది. దీని నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తాము. 250 వస్తుంది. బిగ్గెస్ట్ ఇది కాబట్టి దీనికి పాజిటివ్ సింబల్. టేబుల్ కంప్లీట్. ఇంకా ఫార్ములా రాసుకొని చేసేసామంటే చాలు. ఫార్ములా ఏమి? బై యూజింగ్ ఏ మెథడో అది రాయాలి. బై యూజింగ్ డీవియేషన్ మెథడ్. ఆర్ దీనికి ఇంకో పేరు కూడా చెప్పా. ఏంటది? అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఇప్పుడు ఫార్ములా రాస్తాం. మీన్ x బార్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi di బై సిగ్మా fi. ఈ ఫార్ములాలో వీటి పేర్లు ఎలా రాయాలో ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది. అది డే 80లో ఉంటుంది. మీకు స్టార్టింగ్లో కనిపిస్తుంది డే 18 అనే పేరు. దాన్ని క్లిక్ చేస్తే ఆ వీడియో చూడొచ్చు. ఏం రాయాలో రాస్తే ఖచ్చితంగా రాయాలి. రాస్తే కాదు, ఖచ్చితంగా ఏ అంటే ఏమి, డి అంటే ఏమి, ఎఫ్ అంటే ఏమి. డి లేదు సార్, డి ఏంటి అంటే డి ఇక్కడ ఉంది చూడండి. డికి మాత్రం xi ఏ అని రాయి, -a అని రాయొచ్చు. నేను రాయకుండా డైరెక్ట్ వాల్యూస్ వేసేసి సింప్లిఫై చేస్తాను, ఎందుకంటే మనకి ప్లేస్ సరిపోదు. సో ఏ అంటే ఎంత వచ్చింది చూడండి, 35. డి వాల్యూ రాయాల్సిన పని లేదు, ఎందుకంటే మనం డీని ఏం టచ్ చేయాలి. ఆ ఫార్ములాలో కూడా డి లేదు, fi di ఉంది కాబట్టి fi di వాల్యూ రాస్తే చాలు. ఎంత దీని వాల్యూ? 250. సో దీని వాల్యూ 400. ఇప్పుడు సింప్లిఫికేషన్ 35 ప్లస్ 250 by 400. 0 0 క్యాన్సిల్. 5 5s are 5 8s are. సో 35 ప్లస్ 5/8. ఇది జాగ్రత్తగా డివిజన్ వేసుకొని చేస్తాం. దీన్ని 5తో 8తో డివిజన్, 5ని పోదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 5 8 to 6 are 48. సబ్ట్రాక్షన్ చేస్తే 2, ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0 2s అంటే 35 ప్లస్ 0.62. పాయింట్ తర్వాత 2 డిజిట్సే చాలు. సో ఆన్సర్ ఎంత? 35.62. ఇది మీన్ వాల్యూ. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇంత సింపుల్గా మీకు ఎగ్జామ్ అయ్యే ముందు రోజు వరకు నేను ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అన్ని ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్సే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్నీ మీకు స్టార్టింగ్లో ఆల్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అని నేమ్ కనిపిస్తుంది రైట్ సైడ్ టాప్లో. ఆ నేమ్ని క్లిక్ చేస్తే ఆ వీడియోస్ అన్నీ 1 by 1 ప్లే అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయ్యే ముందు రోజు వరకు అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ అన్నీ మీకు ఇంకా రావాలి అంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీరు చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.